హాయ్ దోస్తో ఈరోజు మనం ఒక పెద్ద గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాం అనమాట. ఇవన్నీ ప్రొడక్ట్స్ మీకే ఇవ్వబోతున్నాం. దగ్గర ఇక ఎన్ని ఉన్నాయో నేను కూడా లెక్క పెట్టలే, అవన్నీ మీకే ఇస్తున్నాం. దీనికి మీరు ఏం చేయాలి, దీనికి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఇవి ఏం ప్రొడక్ట్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు తెలియాలి కదా. అందుకనే మేము ఒక్కొక్క ప్రొడక్ట్ హ్యాస్ ఇట్ ఈస్ ఏముందో అన్ని వివరిస్తాం మీకు. మీరు కానీ మన ఛానల్ కొత్త విజిట్ చేస్తుంటే అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా గివ్ అవే ఇస్తున్నాను అని చెప్పేసి. సో లైక్, షేర్ అండ్ బిల్ బాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ గివ్ అవేస్ మనం అనౌన్స్ చేస్తూనే ఉంటాం ప్రతి మంత్. లేట్ చేయకుండా, ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పాయింట్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము చాలా ప్రొడక్ట్స్ మీకు రివ్యూ చేసి చూపిస్తాం ఇప్పుడు అన్ని. కాకపోతే మాకు చేయాల్సిన ఒక పని ఏంటంటే మీకు ఏం ప్రొడక్ట్ కావాలి ఇప్పుడు అన్ని దాంట్లో అని చెప్పేసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీకు ఇది ఇవ్వాలి, ఇది మీకు నెసెసరీ ఉంది డైలీ లైఫ్లో అని చెప్పేసి మేము మీకు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది మర్చిపోకండి. మన ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇయర్ బడ్స్. దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మనకి ఇలా హెచ్డి వాయిస్ అంటే వాయిస్ బేస్ బాగుంటుంది మాట్లాడుతున్నప్పుడు కూడా. ఇలా నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు మనము. అండ్ ఏదైతే మనం ఆటోమేటిక్ గేమింగ్ మోడ్లో ఉన్నప్పుడు గేమింగ్ మోడ్ అని చెప్తుంది, అండ్ మ్యూజిక్ మోడ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ మోడ్ అని ఇది కన్వర్షన్ చేస్తుంది. అండ్ ఇది ఆటోమేటిక్ కనెక్షన్ అయిపోతుంది మనం బాక్స్ ఓపెన్ చేయగానే. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకు 40 hours దాకా అయితే వస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే. అప్పుడప్పుడు ఛార్జింగ్ చేస్తే మనకు ఒక 1 hour దాకా అయితే మనకు ఛార్జింగ్ అయితే వస్తుంది. సో దీంట్లో ఇవి ఫీచర్స్. ఇది బాగుంది. దీని పేరు వచ్చేసి M90 Pro. ఇది ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది. ఇది కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇది కూడా ఇయర్ బడ్సే. ఇది బోట్ నుంచి వచ్చిన ఇయర్ డోప్స్ ఇది. సో దీని ఫీచర్స్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇది మనకు కాకపోతే అదేంటంటే అది టచ్తో ఉంటుంది, ఇది బటన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇది బటన్స్తో ఆపరేట్ చేయాలి. ఇదంతా మనకు సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ చేంజ్ అవుతుంది, పాస్ అవుతుంది. సో మనం డబల్ ట్యాప్ చేస్తే సాంగ్ చేంజ్ అవుతుంది. దీనిలోనే మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు. మంచి బేస్ ఉంది. ఒకసారి చేస్తే మనకు 50 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది. అప్పుడప్పుడు చేస్తే మనకు గంట సేపు ప్లేబ్యాక్ టైం వస్తుంది. సో ఈ బోట్ నుంచి వచ్చింది కాబట్టి మంచి కంపెనీ ఇది. సో దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఇదంతా బాగుంటుంది ఇది. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. థర్డ్ ప్రోడక్ట్, ఇది మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఎప్పుడైనా సరే మనము బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఒక ఛార్జరు, ఒక అడాప్టరు అవన్నీ పట్టుకొని పోతుంటాం. కొన్నిసార్లు మర్చిపోతుంటాం మనం. అప్పుడు మీరు ఏం చేయాలంటే అడాప్టర్ ఎప్పుడు మీ బ్యాగ్లో పెట్టుకోండి, అండ్ ఇది ఎప్పుడు మీ బ్యాగ్లో పెట్టుకోండి అనమాట. కేబుల్ ఇస్తాడు ఇది. సో ఈ కేబుల్తో పాటు మనకి ఏమొస్తుంది అంటే 3 pins వస్తుంది అనమాట. ఈ పిన్స్ ఏందిరా అంటే ఫస్ట్ ఇది టైప్-Cకి యూజ్ అవుతుంది ఆండ్రాయిడ్ ఫోన్కి. ఇది మనకు యాపిల్కి యూజ్ అవుతుంది. సో లైట్నింగ్ పోర్ట్. ఇది ఏంటంటే మైక్రో టైప్-C అనమాట. చిన్న ఫోన్స్ ఉంటుంది కదా, సో దానికి కూడా. సో మీరు ఏం చేసేది ఏం లేదు, ఈ కేబుల్ తీసుకోపోండి. ఈ కేబుల్ దగ్గర మనకు మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. సపోజ్గా మీది టైప్-C ఫోన్ అనుకోండి, అంటే ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి. ఏం చేయండి, దీనికి ఇది అటాచ్ చేసేయండి, మన ఫోన్కి ఇది పెట్టేయండి. సో మనం ఎట్లా అడాప్టర్ తీసుకోపోతాం కాబట్టి అడాప్టర్ తోటి మనము మంచిగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలా పడిపోదు అనమాట. సో మనకు మంచి కేబుల్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో మన ఒరిజినల్ తోటి కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, కానీ మంచి ప్రోడక్ట్ ఇది. సో కేబుల్ చూడండి 1 meter దాకా వస్తుంది, మంచిగా ఉంటుంది. మన ఫోర్త్ ప్రోడక్ట్, ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చేస్తుంటారో, ఎక్కువగా ఫొటోస్ పిచ్చి ఉంటుందో అండ్ ఎక్కువగా బయట ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది చూడండి, మనకు కొన్నిసార్లు ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. వీడియో తీసినప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్ ఉండు నా కెమెరా ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. సపోజ్గా మీ దగ్గర ఎవరు లేరు అనుకోండి, మీరు ఏం చేసుకోవచ్చు, దీంతో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అది ఐఫోన్ కానీ, సపోజ్గా మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ. సో ఇక్కడ మనకు 2 ఉంటాయి అనమాట. పెద్దది ఉంటేనే ఐఫోన్, కింద ఉంటేనే ఆండ్రాయిడ్. సో మనం ఇట్లా మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఏం లేదండి, బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, మన ఫోన్లో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు దూరం పెట్టుకొని మీరు వీడియో మోడ్ ఆన్ చేసుకుంటే వీడియో మోడ్ ఆన్ చేసుకోవచ్చు. సపోజ్గా ఫోటో దిగుంటే దీంతో ఫోటో దిగవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి, ఫోటోస్ దిగుతుంది. ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది అనమాట, ఆన్ ఆఫ్ బటన్. సో ఇది మీరు ఆన్ చేసుకోవాలి. దీనిలోనే మనకు ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. మీరు ఎలాంటి బ్యాటరీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దగ్గర 6-7 months ఈజీగా వస్తుంది ఇది. మన 5th ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే స్పీకర్స్ అండి. ఇది కూడా మీకే ఇచ్చేస్తున్నాము. మేము ఒక్క పాయింట్ మీకు మెన్షన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ మేము పైన మాత్రమే రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ప్రతి ఒక్కటి చేసామన్నమాట. సో అవన్నీ మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. ఒకసారి అవన్నీ చూడండి. మీకు సపోజ్గా ఇది ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే, మీరు కొన్నిసార్లు మాకు అర్థం కాకపోతే మీరు అది చూడండి మర్చిపోకుండా. ఎందుకంటే మేము అది కూడా చూస్తాం, మా అన్ని వీడియోస్ చూస్తున్నారు లేదా అని చెప్పేసి. ఏదైతే గివ్ అవే ఉంది కదా, అది మర్చిపోకుండా. ఒకసారి దీని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు, నాకు బాగా నచ్చింది. దీని హైలైట్ థింగ్ వచ్చేసి ఏంటంటే RGB లైట్స్. సో RGB లైట్స్ వస్తుంది. మనం ఎప్పుడైతే సాంగ్స్ వింటుంటామో అండ్ మన సాంగ్స్ బట్టి RGB ప్లే అవుతుంటుంది. ఎప్పుడైతే మనం లైట్స్ ఆఫ్ చేస్తామో అండ్ ఆన్లో ఉన్నా కూడా మీకు RGB వస్తుంది, అది మర్చిపోకండి. కంపెనీ పేరు వచ్చేసి ఏంటంటే Zebronics ZEB 2.0 Warriors ఇది. సో సూపర్ అంటే సూపర్ బేస్ వస్తుంది దీంట్లో, నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఎవరైతే ల్యాప్టాప్స్ బాగా యూజ్ చేస్తారో, అంటే ల్యాప్టాప్స్లో సినిమాస్ కానీ, లేకపోతే సిస్టమ్స్లో కానీ, లేకపోతే ఈవెన్ మనం ఫోన్లో కూడా దీంట్లో పాటలు వినొచ్చు అనమాట. ఇలాంటిది ఏం లేకపోయినా మన దగ్గర అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్ తోటి మనకు ఆక్స్ పిన్ ఇస్తాడు. సో మన ఇది మన ఫోన్కి పెట్టేసి, ఇది అడాప్టర్కి పెట్టేసి మీరు కరెంట్ పెట్టినా సరే ఇది సాంగ్స్ అయితే ప్లే అవుతుంది అనమాట మన ఫోన్ నుంచి. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఒకసారి దీని గురించి చూడడం మర్చిపోకండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా బ్లూటూత్ స్పీకర్స్ ఇవి. అండ్ దీని గురించి తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా వావ్ అంటారు, ఇలాంటిది కూడా ఉందా అని చెప్పేసి.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తుంటామో అలాంటి టైంలో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే కూడా ఇది వైర్లెస్ గాగుల్స్ అంటారు కదా, మనం కళ్ళకి పెట్టుకునే టైప్ ఇది. సో మస్తు ఉంటుంది. ఒకసారి ఇది ఓపెన్ చేస్తున్నా, మీకు తెలుస్తుంది దీని గురించి. ఫస్ట్ మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నామో అలాంటి టైంలో మనకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, సో కొందరికి అక్కడ లైట్ ఇష్టం ఉంటుంది, లైట్ ఆఫ్ ఉంటుంది, లైట్ ఆన్ ఉంటుంది, మన కళ్ళకి తగులుతుంటుంది, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోల ఉంటుంది మనం బయట పోతున్నప్పుడు. సో ఈ రెండింటికి మనము మేనేజ్ చేసుకోవాలంటే ఇక్కడ 2 స్పీకర్స్ ఇస్తారనమాట. సో ఇలా మనం చెవులకు పెట్టుకోవచ్చు. చెవులకు పెట్టుకొని ఇలా పాటలు వస్తాయి అనమాట, బ్లూటూత్ తోటి కనెక్షన్ చేసుకుంటే. ఇక్కడ మనకు 2 స్పీకర్స్ ఉంటుంది అండ్ మనం దీన్ని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 8 hours నుంచి 10 hours దాకా ఉంటుంది అనమాట. బయటికి పోయినప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది చాలా స్మూత్గా ఉండడం వల్ల మనకు ఎలాంటి లైట్స్ లోపలికి రాదు అండ్ మన కళ్ళకి స్మూత్గా ఉంటుంది. సో నిద్రపోతే కూడా మనకు హాయిగా అనిపిస్తుంది అనమాట బయటికి పోయే టైంలో. సో ఇది కూడా మంచి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది నిజంగా నా రీసెంట్ టైంలో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది. అండ్ చాలామంది ఇది లైక్ చేశారని చాలామంది అడిగారనమాట ఇది ఎక్కడ తీసుకుని అని చెప్పేసి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకో చెప్తాను, క్లారిటీగా వినండి. సో దీంట్లో ఇంకో బాక్స్ ఇచ్చారు, ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము. దీంట్లో మనకు ఒక ఛార్జింగ్ పెట్టుకోనికి కేబుల్ అయితే ఇచ్చిండు. ఈ కేబుల్ వచ్చేసి ఏంటంటే Type-C to మనం ఒకప్పుడు నోకియాకుంటే చూడండి ఆ యొక్క పెన్ ఇది. సో ఇది ఎక్కడ పడితే అక్కడ పడేయకండి సపోజ్గా మీకు ఉంటే, ఎందుకంటే ఇది ఎవరి ఇంట్లో ఉండదు కాబట్టి ఛార్జరు. సో ఇది పక్కన పెట్టేద్దాం ఒక్కసారి. నెక్స్ట్ మనకి ఇంట్లో అసలైన ప్రోడక్ట్ బయటికి అయితే వెళ్తుంది చూడండి. సో ఈ ప్రోడక్ట్ వెళ్ళే టైంలో నాకు ఇది కూడా స్లిప్ నేను పక్కన పెట్టుకున్న ఇది మీకు చెప్దామని చెప్పేసి. ఏంటంటే మనం అమెజాన్లో, మనం ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా సరే మనకు రివ్యూస్ రాస్తాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొన్నా, ఈ ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్పేసి నేను రివ్యూ రాస్తుంటా. సో నేను రాసినప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో మనకి ఇట్లా 50 రూపీస్, 60 రూపీస్, కొన్నిసార్లు మనకు 500, 600 కూడా ఇస్తారనమాట పెద్ద ప్రోడక్ట్స్ అయితే. అలా మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంటారు వాళ్ళు ఎప్పుడైతే మనం రివ్యూ రాస్తామో. సో ఇది ఎలా రాయాలి, ఏం రాయాలని చెప్పేసి యూట్యూబ్లో చాలామంది చేశారు. దీని గురించి వీడియోస్ ఒకసారి చూడడం అస్సలు మర్చిపోకండి. మీరు డైలీ ఇంట్లో కూర్చొని మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. మర్చిపోకండి, ఇది పక్కన పెట్టేద్దాం ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే రోబోట్ ఉంటుంది కదా. సో మన ఇంట్లో ఒక రోబోట్ తిరుగుతున్న ఫీల్ ఉంటుంది ఇది. దీన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఇదంతా మనకు 2 సెన్సార్ ఇస్తాడు ఇలా. సో మనకు లోపల ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకు ఇక్కడ చూస్తున్నట్టు మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ పక్కనే మనకు ఛార్జింగ్ పెట్టుకోనికి పోర్ట్ ఇస్తాడు అండ్ మనకు వచ్చేసి ముందర స్పీకర్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి పాటలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా చూడండి ఒక్కసారి మీరు ఇలా. సో ఇవి ఎలా వర్క్ చేస్తావో చూపిస్తా చూడండి. చూడండి అక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఈడ ఆబ్జెక్ట్ ఉంది, ఇలా. సో ఇలా దీని సెన్సార్ అయితే వర్క్ చేస్తుంది అన్నమాట. ఇది మనం ఎప్పుడైనా సరే ఇంట్లో మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, దీంతో ఫుల్ టైం అలా ఆడుకునే ఉంటారు అనమాట. మనకి ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయరు. సో ఎందుకంటే మన ఇంట్లో ఏదో రోబోట్ తిరుగుతున్న ఫీల్ ఉంటుంది అండ్ ఇది ఎలాంటి డిస్టర్బ్ అయితే చేయదు. ఏ ఆబ్జెక్ట్ పలిగిపోతుందని మీరు టెన్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సెన్సార్ తోటి చిన్న ఏది అనిపించినా సరే ఇది ఆగిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తా. ఇది మీకు డైలీ లైఫ్లో ఎవరైతే ఎక్కువ ఈ మెకానిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, మన ఇంట్లో రిపేర్ చేస్తుంటారు, మన ఇంట్లో అది గెలుపుతుంటారు, ఇది గెలుపుతుంటారు, చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఇది 32 టైప్స్ ఆఫ్ స్క్రూస్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. అలాంటి అంటే మినీ స్క్రూ నుంచి మనం పెద్ద స్క్రూ దాకా అన్నిని మనం రిపేర్ అయితే చేయొచ్చు దీంతో. మధ్యలో మనకు స్క్రూ డ్రైవ్ అయితే ఇస్తారనమాట. సో మనకు ఇవన్నీ పెట్టుకోవచ్చు, మనము ఒకటి పెట్టి చూపిస్తాం మీకు తెలిసిపోతుంది. సో ఇవి మనకు పెద్ద ఉన్నాయి అనుకుంటారు, చిన్నగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఫిక్స్ అయిపోయింది, ఇలా కింద పడదనమాట ఇది. సో ఇప్పుడు మనం ఏదైనా సరే అవసరం ఉన్నది లేనిది ఇలా ఇప్పుడు దీనికి దీనికి ఏం లేదు. సో ఇట్లా మనకు ఉంటాయి కదా, దాన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైనా సరే ఇప్పుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు, ఇలా మనం చాలా అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇలా 32 టైప్స్ అయితే ఉంటుంది అనమాట. సో చూసారు కదా. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉండాలి. సో మా ఇంట్లో ఉన్నది మీకు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే మీరే మాకు ఇంపార్టెంట్ కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇది ఇలా పెట్టేసి మీకు ఇస్తున్నాం. సో ఇది ఇట్లా అని చెప్పేసి ఉల్టా తిప్పారు, కింద అన్ని పడిపోతుంది, తిప్పకండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు డైలీ లైఫ్లో. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే లింట్ రిమూవర్. దీని గురించి మీకు మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, అయినా సరే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యాక్చువల్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనము కొన్ని షర్ట్స్ ఉంటుంది ఇష్టమైనవి, కొన్ని టీ-షర్ట్స్ ఉంటుంది ఇష్టమైనవి. అది మనకి ఎట్లా అంటే ఫ్యాబ్రిక్ అన్ని మనము మ్యాక్సిమం దుమ్మైనా సరే, మన ఇంట్లో కుక్కలది మన హెయిర్ అయినా సరే, అండ్ మన ఫ్యాబ్రిక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది పొట్టు లేచి వస్తుంటుంది
అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే బయటికి వెళ్ళిన టైంలో ఇష్టమైన ఇష్టమైన షర్టు దాన్ని చూసి అబ్బా మా గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందో రా నాయన దీన్ని చూస్తే అని చెప్పేసి మనం చాలాసార్లు అవాయిడ్ చేస్తుంటాం అలాంటి మంచి టీషర్ట్స్ని. కానీ అలాంటి టీషర్ట్స్ని షర్ట్స్ని ఒక 5 minutesలో దాని మీద లింట్ అంతా రిమూవ్ చేసేసి ఫ్రెష్ టీషర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ మనకి గోల్డ్ సైడ్ ఉంది కదా, సో ఈ గోల్డ్ సైడ్ని మీరు ఇలా అంటారనుకోండి మన షర్ట్స్కి సో ఎక్కడెక్కడ ఉందో అని చెప్పేసి మీకు ఈజీగా మొత్తం లింట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెష్ కొత్త టీషర్ట్ అయితే అయిపోతుంది. మీ ఫ్యాబ్రిక్ అంతా లేచిపోతుంది గాల్లో. సో అలా మనం డైలీ లైఫ్లో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే జాబ్కి వెళ్తుంటారో ఎవరికైతే లవర్ కలవనికి వెళ్తుంటారో చాప్స్ ఉంటుంది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది నాకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది. అదేంటంటే మీకు చెప్తా చూడండి క్లారిటీగా. నాకు అన్నం తినేటప్పుడు సినిమాలు చూడడం ఇష్టము. నాకు ఏదైనా టైంలో గ్యాప్ ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ కానీ లేకపోతే ఇట్లా సాంగ్స్ కానీ సో ఇలా నేను యూట్యూబ్ ఎక్కువగా వాచ్ చేస్తుంటా. అలాంటప్పుడు నాకు ఇది బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో ఇది మీకోసం ఇస్తున్నా, ఎందుకంటే మీకు కూడా చాలామంది మా వీడియోస్ చూస్తుంటారు కాబట్టి దీంట్లో చూడండి అని చెప్పేసి మా చిన్న కోరిక ఇది. సో ఎవరైనా ఇది మీకు వస్తే దీన్ని పెట్టి మాకు ట్యాగ్ చేయడం మర్చిపోకండి. సో మా ఛానల్ పేరు కింద ఇస్తాను నేను. బిల్ బాక్స్ కాకుండా మా గ్రోత్ ఫార్ములా అని చెప్పేసి మీరు అందరూ ఫాలో అయ్యే ఉంటారు. సో మీరు అక్కడి నుంచి కూడా చూసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి మీరు, బాగుంటుంది అందులో వీడియోస్ కూడా. సో టెక్ గురించి మేము చేస్తుంటాం. ఇంట్లో ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే దీని పేరు ఏమంటారు కూడా నేను మర్చిపోయినా సడన్గా. దీని పేరు ఏమంటారు అనేది మ్యాగ్నిఫైయర్ 3D గ్లాస్ అంటారు కదా, ఇది అనమాట ఇది. సో మనం చిన్నప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు రోడ్ల మీద అమ్ముతుంటారు ఇవి, కానీ అవి చిన్న స్క్రీన్స్, ఇది చాలా పెద్ద స్క్రీన్ అనమాట ఇది. సో మనకు దీంతో మంచి మూవీ టైం లెక్క అయితే అవుతుంది. ఇగో ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా ఇప్పాలి. దీని తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఇక్కడ. సో దీని ప్లేస్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చు ఇలా. అండ్ మనము మంచిగా ఒక టీవీ చూస్తున్న ఫీల్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది స్క్రీన్. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇది నేను డైలీ తింటేనే చూస్తాను సినిమాలు కానీ. సో అందుకే ఇది మీకైతే ప్రొవైడ్ చేస్తున్నా. ఇది మీకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు మా వీడియోస్ చూస్తా అంటే నేను ఇది ఇస్తాను, మీకు మెన్షన్ చేయండి మర్చిపోకండి. సో నాకు బాగా నచ్చింది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది కూడా ఎవరైతే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో సో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇంకా ఇద్దరు ఉంటారో ఇంట్లో వాళ్ళు మంచిగా ఆడుకోవచ్చు అనమాట దీంతో. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మా గన్. సో ఎవరైతే గన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దొంగ పోలీస్ ఆట ఆడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే మనకి దీనికి యూజ్ చేయడానికి ఒక 4 bullets ఇస్తాడు, అంటే రిఫిల్స్ టైపు. మనకి ఏరోప్లేన్స్ ఉంటాయిగా, సో ఇట్లా ఇస్తాడు ఇవి. సో దీన్ని మనం ఇట్లా ఫిక్స్ చేసుకొని మంచిగా ఒకటి మీకు ఫిక్స్ చేసి చూపిస్తాడండి. ఇక్కడ రిఫిల్ ఉంటుంది, దీన్ని పైకి లేపాలి. దీని తర్వాత ఇప్పుడు మనకి ఉంటాయి కదా అట్ట ముక్కలు, ఇవి జాగ్రత్త ఇవి. సో ఇరిగిపోతాయి అనమాట. ఆల్రెడీ మేము ఒకటి ఇరిగొట్టినాం మేము. సో ఇది చూపిస్తా చూడండి. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే పైన ఇక్కడ క్లిప్స్ ఉంటుంది లాస్ట్కి ఎండ్కి. సో ఇది ఇలా మనం పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇలానే ఇక మిగతా ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి పెట్టేసి దీన్ని ఇలా కిందికి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత రిఫిల్ ఉంటుంది కదా, ఇది లోడ్ చేయాలి. ఇప్పుడు నా కెమెరా కొడుతున్నా చూడండి, పోలే ఇలా చూసారు కదా, అలా వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇది మనం యూజ్ చేసే ప్రాసెస్ ఇది. సో ఇది నాకు బాగా నచ్చింది. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో మీ ఇంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఎవరైతే ఈ ఐఫోన్స్ కానీ లేకపోతే కాస్ట్లీ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో, ఇక ఎవ్రీ ఫోన్ అనుకోండి ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం ఇప్పుడు మధ్య శాంసంగ్ చూసుకున్నా ఐఫోన్ చూసుకున్నా మనకు ఛార్జర్ ఇస్తలేరు. సో ఆ ఛార్జర్ మనం బయట కొనాలనుకుంటే మనకు ఒకటి 2,000 3,000 ఉంటున్నాయి అనమాట. ఒక్కసారి పలిగిపోతే మళ్ళీ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిన పని అయితే వస్తుంది. దానికోసం నేను ఏం చేశాను అంటే ఇప్పుడు మన అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్కి ఒక పౌచ్ అండ్ అదేవిధంగా మనకి ఏదైతే కింద కేబుల్ దగ్గర ఇరిగిపోతుంటుంది కదా దానికోసం ఒకటి. సో ఈ 2 ప్రొటెక్ట్ కోసం నేనైతే తీసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇవి కింద పడ్డ మనకు పలగవు అండ్ ఇది ఇరిగిపోదు అనమాట. అండ్ ఇది మన ఛార్జర్ అనేది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. సో అలా ఎందుకంటే ఇలా వేరే డిఫరెంట్ ఆఫ్ దాంట్లో ఉంటుంది అనమాట ఇవి. సో నాకు ఇది బాగా నచ్చింది బొమ్మ, అందుకే ఇది తీసుకున్నా ఇది. సో ఇది వరకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ ఫోన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఛార్జర్స్ని. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంది, డ్రోన్ ఇస్తున్నా అనుకుంటున్నారా? ఇద్దామని అనుకున్నా నేను కూడా. కాకపోతే మేము లాస్ట్ టైం చూస్తున్నప్పుడు ఏమైందంటే ఆ డ్రోన్ ఎక్కడికో ఎగిరిపోయిందనమాట. సో ఫోన్తో కొన్నిసార్లు అది కంట్రోల్ కాలేకపోయింది, దానివల్ల ఆ డ్రోన్ పోయింది. సో చాలా బాధగా ఉంది. ఎవరికైనా సరే చూస్తే, ఎందుకంటే 100% తను డ్రోన్ దొరికింది కదా వానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా దీన్ని యూజ్ చేయాలి ఫోన్ తోటి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్సీ లేదు కాబట్టి అని చెప్పేసి యూట్యూబ్లో వీడియో చూసే ఉంటారు. అలా 99.99% మన వీడియో సజెస్ట్ చేసే ఉంటుంది. సో చూస్తే మాత్రం ప్లీజ్ మా డ్రోన్ జర మాకు ఇవ్వండి, ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నా సరే అన్న మా దగ్గర ఉందని చెప్పి కింద కామెంట్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాం. ఆర్సీ కూడా మీకే పంపిస్తాం అనమాట, రిమోట్ కంట్రోల్ అది మీకు పంపించేస్తాం. సో చెప్పడం మర్చిపోకండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్.
మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చారు అనుకోండి, ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి, 100% ఈ ప్రోడక్ట్ చూసి ఏమంటారు తెలుసా, మహా ఎక్కడ తీసుకున్నావు, దీనికి ఎంత పడ్డదిరా అంటారు. ఎందుకంటే అంత యూనిక్ ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్గా దీనివల్ల యూసెస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్గా మన ఇంట్లో ఏదైనా స్మెల్ వచ్చినా సరే పొద్దుగా మన దగ్గర అగరబత్తులు అవన్నీ వెలిగించడం మన ఇంట్లో సాంప్రదాయం. సో వాళ్ళు ఏం చేస్తారంటే అది దీంతో మనం నెక్స్ట్ లెవెల్ అయితే స్మోక్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ మా రీల్ ప్లే చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో గ్రోత్ ఫార్ములా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం మేము మా పేజ్ పేరు. సో అది ఫాలో కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే దాంట్లో ఇలాంటి మస్తు టాపిక్స్ మనం మాట్లాడుతూనే ఉంటాము, మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంటుంది. సో ఇది మన యొక్క ఏదైతే హ్యూమిడిఫైయర్ ఇది. సో మనం హ్యూమిడిఫైయర్, సో దీనివల్ల యూజెస్ ఏందో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి మనం, ఇలా ఓపెన్ చేసేయాలి. సో ఓపెన్ చేసి ఇది కొబ్బరికాయ టైప్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఒక చాక్ పీస్ ఇస్తాడు. చాక్ పీస్ కాదు ఇది, యాక్చువల్గా ఫ్లేవర్ ఇది. సో ఎలాంటి స్మెల్ అయితే ఉండదు, కాకపోతే ఇది అందులో ఉండాలి, ఎందుకంటే ఏదో వంటదని చెప్తారు కానీ నాకు కూడా అర్థం కాలేదు. సో లోపల మనం దీంట్లో వాటర్ పోర్ చేసుకోవాలి. వాటర్ పోర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని హ్యాష్ ఎట్లా అయితే పెట్టుకున్నామో దాన్ని ఇలా పెట్టాలి. దీని తర్వాత ఇక్కడ మనకు పోర్ట్ ఇస్తారనమాట. ఏంది ఇది? సో ఇప్పుడు మీరు ప్లగ్ పెట్టేసిన తర్వాత దీన్ని ఆన్ చేస్తే దీంట్లోకి వెళ్ళి మనకు పొగలు వస్తాయి, అంటే వేపర్ లాంటిది వస్తుంది అనమాట, స్మోక్. సో నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ రీల్ పెడుతున్నాం కదా, ఆ ఏదైతే ఉందో హ్యాజిటీస్ అలానే వస్తుంది. ఒకసారి మీరు ఈ రీల్ని చూడండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్, ఎవరింట్లో అయితే సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి అని అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఫోన్స్ కూడా ఇక ఎవరి దగ్గర ఫోన్ ఉందో ప్రతి ఒక్కరికి దగ్గర ఫోన్ ఉంటుంది. సో ఆ ఫోన్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ని ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఏంటంటే మనకు 7in ప్రోడక్ట్ అనమాట. ఇది దీంట్లో ఎన్ని విధాలు ఉన్నాయంటే నేనే షాక్ అయినా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా 7 ఉన్నాయని చెప్పేసి నేను వెతికిన ఫస్ట్ టైం చూసినప్పుడు. సో దీని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఫస్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మన యొక్క అసలైన ప్రోడక్ట్ బయటికి అయితే వచ్చింది. సో ఇది మనకు మొత్తం ప్రీమియం లుక్ ఇస్తుంది. నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి కూడా బ్లాక్, వైట్. సో మీ ఫేవరెట్ కలర్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కీబోర్డ్ ఉంది అనుకుందాం, ఇలా పైకి అనాలి. ఆ కీబోర్డ్ని అంటే సపోజ్గా ల్యాప్టాప్ యూజ్ చేసిన కీబోర్డ్లో దుమ్ము ఉంది, ఎలా తుడవాలి? ఇలా అయిపోతుంది ఇక దుమ్ము, క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర సిస్టమ్ ఉంది, కీబోర్డ్ ఎట్లా క్లీన్ చేయాలి, దీంతో క్లీన్ చేసుకోవాలి. అలా అన్ని దీంతో క్లీన్ చేసుకోవాలి. ఇది లోపల పెట్టాలి. ఇప్పుడు ఇది ఒక క్యాప్ ఉంది, ఈ క్యాప్ని మీరు ఫస్ట్ పీకాలి. ఇలా పీకేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే దీంట్లో ఇది ఒక పిన్ వస్తుంది. ఇది ఏంద్రా అంటే మనకు మెకానిక్ కీస్ ఉంటాయి, మనం కటా పోతుంటే మంచి సౌండ్ వస్తుంది కదా. ఎప్పుడైనా రిపేర్ వచ్చింది అనుకుందాం, లేకపోతే లోపలికి ప్రెస్ అయిపోయింది అని అనుకుందాం, దాంతో ఇది పైకి లాగవచ్చు అనమాట కీస్ని. ఏదైతే మనం కీబోర్డ్ ఉంటుంది కదా ఆ కీస్ని, మరి ఇంకేదో తాళం చేయి గీలం చేయి కీస్ అనుకున్నారు. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన స్ప్రే. ఈ స్ప్రే సో నాకు ఇవ్వబుద్ధి అయితే లేదు కానీ మీకు ఇచ్చేస్తున్నా. నాకు బాగా ఇష్టమైన స్ప్రే ఇది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్గా నా ఫోన్ ఉంది. సో ఈ ఫోన్ మీద ఎప్పుడు పడితే అప్పుడు దుమ్ము పడుతుంటుంది, యాపిల్ ఫోన్సే ఇంత. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వచ్చేసి నేను ప్రతి వారానికి ఒక రోజు ఫోన్ అంతా క్లీన్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇలా ఏముంది, ఇగో ఈ స్ప్రే పట్టుకొని ఇలా లాస్ట్ టైం నా ఫోన్ క్లీన్ చేసుకుందాం. ఇగో ఇలా స్ప్రే కొట్టేసిన తర్వాత మన ప్రోడక్ట్ ఉంటుంది కదా ఇది. సో ఇది బ్యాక్ సైడ్ మనకు ఒక డస్టర్ ఇస్తాడు, అంటే ఇది క్లీన్ చేసుకునేటట్టు. సో సింపుల్గా దీన్ని సో ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇది. సో యాక్చువల్గా నేను వెనక ముందు అంతా క్లీన్ చేస్తాను. సో ఈ పౌచ్ తీసేస్తే ఇంకా మనకు మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. ఇది ఈ డస్టర్తో పని. సో ఇది కూడా మనం అర్థమైపోయింది కదా. సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకో ప్రోడక్ట్ ఇది. దీంట్లో ఏం లేదు, ఇక దీంట్లోనే 3-4 ఉంటాయి, ఒక్కొక్కటి చూపిస్తామండి. సపోజ్గా ఇప్పుడు మీకు ఇయర్ బడ్స్ ఇస్తా అంటున్నాను నేను, లేకపోతే ఇంకేదైనా ఇయర్ బడ్స్. అప్పుడు మనం ఏం లోపల క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి, చేతి పెట్టలేం. సో కాబట్టి ఇది మనం పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. లోపల పెట్టి ఇలా రౌండ్గా తిరిగితే దీనిలో డస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకో సైడ్ ఉంటుంది, ఇలా మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మనం ఇక్కడ స్పీకర్స్ ఉంది, నా ఫోన్ కానీ ఇప్పుడు ఏదైనా సరే ఈ స్పీకర్స్ మనం క్లీన్ చేయాలనుకుంటున్నాం. ఎట్లా క్లీన్ చేస్తాము? సో లోపల ఇగో ఇది పెట్టేసి డస్ట్తో ఇది చిన్నగా ఉంటుంది, ఇగో ఈ చిన్నది. సో దీంతో ఇలా మనం అయితే క్లీన్ చేసేయాలి. సో ఇలా ఇప్పుడు ఇక్కడ దీనిపై ఏమంటారు, స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ కూడా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అరే ఏం లేకుండా ఇగో ఇక్కడ ఇలా. సో మనం దీంతో ఇలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ తోటి. 7-in-1 ఇది. సో ఎవరికో ఒక్కరికే పోతుంది, 7 మందికి అయితే పోదు ఇది. సో ఎవరికి కావాలో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర సిస్టము, ల్యాప్టాప్, ఫోన్ ఉంటేనే కామెంట్ చేయండి, ఎందుకంటే అన్నిటికీ యూజ్ అవుతాయి కాబట్టి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది కూడా మనం ఫోన్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకునే కానీ ఆ స్ప్రే ఇది. సో అది ఎవరికైనా రాకపోతే ఇది మీకు రావచ్చు అనమాట. సో ఓన్లీ ఫోన్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇది. అలా అని చెప్పి అందరికి ఫోన్ ఉంది, సో ఇది ఒకరికే రాబోతున్నది అండ్ ఇవ్వబోతున్నాం మేము. ఇది కూడా అంతే అండి. దీంట్లో మనకు ఒక చిన్న రిఫిల్ ఉంటుంది. సో దాంట్లో లిక్విడ్ ఉంటుంది. సో ఆ లిక్విడ్ తోటి మనం ఇట్లా స్ప్రే కొట్టవచ్చు. ఇది చూడండి ఇలా ఇక్కడ మంచిగా వస్తుందేమో. సూపర్.
ఇలా కనిపిస్తుంది. ఇది మనం అయితే అందుకే ఎక్కువ యూజ్ చేస్తలేను, మీకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా మనం లోపల పెట్టేసిన తర్వాత ఇలా మనం అయితే దీంట్లో ఏదో మిస్ అయిపోయింది, ఏం కాలేదు. సో ఇలా మనం అయితే క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది దీని యొక్క వర్క్. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇది తీసుకోండి. సేమ్ చెప్పా కదా, స్ప్రే కొట్టాలి ఇలా. అసలేంది చెప్పడం మర్చిపోయినా మీకు. దీంట్లో డస్టర్ ఇది చుట్టూ ఎట్లా క్లీన్ చేయాలరా అని చెప్పేసి నన్ను అడిగారు మళ్ళీ ఫోన్ చేసి. సో అలా అని చెప్పేసి ఇలా పెట్టేస్తే ఇది మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు డస్టర్ ఇదంతా. సో అర్థమైందిగా ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేస్తున్నాయి ఇక మీకోసం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది ఫోన్ హోల్డర్ కమ్ లైటర్ ఇది. సో చాలామందికి ఎవరైతే సిగరెట్స్ తాగుతుంటారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఊకే అగ్గిపెట్టెలు మెయింటైన్ చేయాలన్నా లైటర్ మెయింటైన్ చేయాలన్నా పిచ్చోలు అయిపోతారు మీరు. దానికోసం సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇది తీసుకోండి. ఇది బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫోన్ ఉందనుకోండి, సో ఇలా మనం వెనక అతికి పెట్టేస్తే మనం ఫోన్ స్టాండ్ లెక్క యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది లైటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలానో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మన ఇది ఫోన్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ మీకు ఒక రెడ్ లైట్ వస్తుంది అనమాట. సో చూడండి ఇది మీకు కనిపిస్తుంది. ఒకసారి మీకు మంట పెట్టి చూపిస్తుంది చూడండి. సో ఇది పేపరు, ఇది అంట పెడుతున్నా, పొగలు వస్తున్నాయా ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు? సరే ఫ్రెండ్స్, ఇలా మనకైతే పొగలు వస్తుంటుంది అనమాట. సో ఇలా మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది ఎవరైతే తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారో. సో ఇలా మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఉందన్నమాట. సో దీనికి ఛార్జింగ్ అయితే చేసుకోవాలి మనము. ఎప్పుడైతే మీ ఫోన్కి పెడతారో ఆ గ్యాప్లో దీన్ని కూడా పెట్టేస్తే మనకి ఈజీగా 2-3 రోజులు అయితే పక్కా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా చూడండి ఫ్రెండ్స్, నాకు ఇంకో ప్రోడక్ట్లో వచ్చింది రివ్యూ రాయండి 500 గెలుచుకోండి అని చెప్పేసి. ఇలా మీరు గెలుచుకోవచ్చు. సో పక్కన పెట్టేద్దాం ఇది. సో ఇప్పుడు చూడండి ఇది సెల్ఫీ లైట్ ఇది. సో ఎవరైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ సమ్మర్లో బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే రింగ్ లైట్ కొనుడు, ఆ లైట్ కొండు, ఈ లైట్ కొండు అన్ని తలకాయ నొప్పి ఇది. సో ఇది చాలా తక్కువ బడ్జెట్లో మనకు మంచి అవుట్పుట్ ఇచ్చేది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఉంది చూడండి సెల్ఫీ రింగ్ లైట్ అని చెప్పేసి. మినీ అంటే మినీలో మ్యాక్రో ఇది, అంత చిన్నగా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. దీంట్లో కేబుల్ ఇస్తాడు. సో ఈ కేబుల్స్ అన్ని జాగ్రత్త అనమాట ఎప్పుడైతే మీకు ఇస్తామో. ఇది మన లైట్ వచ్చేసి రింగ్ లైట్. మన ఫోన్కి ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తామండి. ఇక్కడ మనకు ఒక క్లిప్ ఉంటుంది. క్లిప్ని ఇలా ప్రెస్ చేసేయాలి. దీంట్లోకి వెళ్ళి మనం ఇట్లా పెట్టాలి. ఫోన్ ఉల్టా పెట్టా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఏం చేస్తున్నాం నాకు అర్థమవుతలే. ఇప్పుడు చూడండి ఇది ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తా. వెనక మనకు ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో పెడితే ఎంత బాగుంటుంది చూడండి. యాక్చువల్గా ఇట్లా ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ చేసుకునే కానీ ఇలా మనం యూజ్ చేయాలి. దీంట్లో మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటుంది అనమాట. సో లో ఇంటెన్సిటీ, మీడియం ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది ఏ ఇంటెన్సిటీలో నాకు కూడా అర్థమవుతలే. ఇక్కడ పెడతా, పెరిగిందా, మీడియం పెరిగిందా, చూడండి ఇట్లా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇట్లా 3 అయితే ఉంటుంది. నెక్స్ట్ పోతే ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది మీ డైలీ లైఫ్లో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే ఫొటోస్ పిచ్ ఉందో వాళ్ళకి ఇది మేము కామెంట్ చేయడం మర్చిపోకండి, మాకు పిచ్ ఉంది అని చెప్పేసి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఇది ఎవరికైతే ఎప్పుడు పడితే అప్పుడు ఊరికే పండుకొని సినిమా చూస్తుంటారు చూడు, పండుకొని గేమ్స్ ఆడుతుంటారు చూడు, పండుకొని పనులు చేస్తుంటారు చూడు ఫోన్ తోటి, వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది పండుకొని మన చెయ్యి నొప్పి లేస్తుంటుంది. ఒక్కోసారి ముఖం మీద ఫోన్ పడుతుంటుంది, అప్పుడప్పుడు కళ్ళకు తగులుతుంటుంది, ముఖం తగులుతుంటుంది, చాలా జరుగుతుంటుంది. మావాడు ఏమో చెప్దాం అనుకుంటుంటే చెప్పాం, ఏం లేదా? ఏం లేదంట ఫ్రెండ్స్. అంటే ఏదైనా మర్చిపోతుంటే వాడు గుర్తు చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు చూడండి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక ఇది ఉంది కదా. సో ఇది క్లిప్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది ఉంది. సో దీనికి ఇలా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా, ఇట్లా పండుకునే టైంలో ఇప్పుడు నా చెయ్యి వాళ్ళకి ఏం టచ్ చేయాలనిపిస్తలేదు నేను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నా ఫోన్ ఉంది కదా. సో ఈ ఫోన్ ఈ క్లిప్లో పెట్టేస్తాను అనమాట. ఈ క్లిప్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా పెట్టుకోవచ్చు. దీనికి పెట్టుకొని మనం ఏం చేస్తాం, సినిమా చూస్తాం అనమాట ఈజీగా. అప్పుడు మనం ఈ గ్యాప్లో సపోజ్గా ఇంకో గోక పెడుతుంటే ఇట్లా గోక్కోవచ్చు. అదే ఫోన్ అనుకో ఆపి గోక్కోవాలి. అందుకే ఇది ప్రోడక్ట్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది యూస్ఫుల్ అయ్యే డైలీ లైఫ్లో ఫ్రెండ్స్. ఇదే మన యొక్క లాస్ట్ ప్రోడక్ట్. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. సో వన్ ఆఫ్ ది నాకు బాగా నచ్చింది అని చాలామంది అడిగారు అనమాట, ఇది ఎక్కడ తీసుకుని చెప్పేసి. అంత అట్రాక్టివ్ ఉంటుంది ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇట్లా పాటలు ఉంటుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో చూస్తుంటే మనకు మొత్తం ఈ చమకలు లైట్ పెడుతుంటారు అనమాట. సో ఈ గోడలకు కానీ అదే దాని ప్లేస్లో ఇది కానీ మీరు పెట్టారనుకోండి, నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది మీకు. అదేంటంటే చెప్తా చూడండి, ఇది యాక్చువల్గా సోలార్తో నడుస్తుంది. దానికైనా ఎలక్ట్రిసిటీ కావాలి, దీనికి ఆ ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదనమాట. ఈవినింగ్ టైంలో మన బయట వరండా ముందర ఇది పెడితే, సో మన పూల కొండలలో మన ఏదైతే గల్మ ముందర పెడితే నిజంగా వచ్చిపోయేటోళ్ళు వావ్ అంటారు. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇది ఎలా ఆపరేట్ చేయాలి, ఏంది ఆపరేట్ చేయాలి, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇంకో బాక్స్ ఇచ్చి ఈ బాక్స్ మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో ఇదే మన యొక్క మెయిన్ ప్రోడక్ట్. సో చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తుంది చూడు మీకు.
సో దీనివల్ల ఏంద్రా మనకి యూజ్ అంటే దీంట్లోకి వెళ్ళి మనకి లైట్స్ అయితే వస్తాయి అనమాట, అంటే స్ప్రెడ్ చేస్తుంది ఆ లైట్ని. సో ఇది అంబ్రిల్లా టైపు మస్తు అట్రాక్టివ్ అయితే ఉంటుంది. దీన్ని ఎలా ప్లేస్ చేయాలంటే ఇగో ఇది మనకి ఇచ్చిన మెయిన్ స్టిక్ కదా, సో ఈ స్టిక్లో మనం దీన్ని ఏం చేయాలంటే ఇట్లా తిప్పి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే మీకు ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా పెడితే ఎంత బాగుంటుందో. ఏమైందిరా ఇప్పుడు చూడండి ఇది సెన్సార్, ఈ సెన్సార్ అనమాట. ఇదేంటంటే మనకు ఓన్లీ సోలార్తో నడుస్తుంది. సో దీనికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు క్లోజ్ చేస్తే మీకు లైట్స్ వస్తుంది ఇక్కడ. అరే ఇది అర్థమవుతలేదురా వాళ్ళకు. యాక్చువల్గా ఏంటంటే ఇది బయట ఎండలో పెట్టాలన్నమాట. సో దీనికి మనకు ఒక పెద్ద ఇది స్టాండ్ కూడా ఇస్తారు. సో స్టాండ్కి పెట్టేయాలి. సో ఇప్పుడు మన ఇంట్లో పూల కొండలు ఉంటాయి కదా, పూల కొండలు ఇది గుచ్చేసినాం అనుకోండి, పొద్దునంతా ఆఫ్లో ఉంటుంది, నైట్ 6 అయితే చాలు ఇది ఆన్ అయిపోతుంది అనమాట. ఒక క్లిప్ పెడతా ఇక్కడ, మేము లాస్ట్లో వీడియో చేసాం కదా, సో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ దీంతో యూస్ఫుల్, సో బాగా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తున్నాం మీకోసం. ఇప్పుడు మన అన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేయాలి, మీరు ఎలా గివ్ అవే గెలుచుకోవాలో ఇప్పుడు మీకు సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ చిన్న పార్ట్ని అసలు స్కిప్ చేయకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే ఫ్రెండ్స్, మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే గ్రోత్ ఫార్ములా అని చెప్పేసి మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా ప్రతి ఒక్కటి, దాన్ని మీరు ఫస్ట్ ఫాలో కొట్టాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్ బాక్స్ అనే ఛానల్ ఉంది కదా, దీన్ని మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే అక్కడ నేను కూడా వీడియో పెడతాను అనమాట, దీని గురించి అన్ని గివ్ అవే ఇస్తున్నామని చెప్పేసి. ఆ గివ్ అవే గురించి అక్కడ మీ ఇద్దరు ఫ్రెండ్స్ని మీరు ట్యాగ్ చేయాలి. అండ్ అదే ఫ్రెండ్స్ని అంటే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటుంది కదా, ఈ బిల్ బాక్స్ ఛానల్లో ఈ వీడియో కింద కూడా మీరు ఇద్దరిని కామెంట్ పెట్టాలి. అండ్ కామెంట్ పెట్టిన పక్కన ఏం పెట్టాలంటే డన్, DONE డన్ అని చెప్పేసి గ్రీన్ టిక్ కొడితే చాలు, మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. మీరు చేయాల్సింది ఒక పని, జస్ట్ అక్కడ ఇక్కడ కామెంట్ పెట్టడం, దీన్ని ఫాలో కొట్టడం. సో ఇంతే మీరు చేయాల్సిన పని. సో మీరు మర్చిపోకుండా చేయండి. అండ్ మా అన్ని వీడియోస్ చూసి ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమము. అవన్నీ మనం తెలుసు కదా మీకు ఇక. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీ సొంతం అన్నమాట. అండ్ మేమేమనుకుంటున్నామంటే ఈ వీడియోకి మాకు మినిమంలో మినిమం 2K లైక్స్ వచ్చేసి మాకు 1000 కామెంట్స్ వచ్చేటట్టు చూడండి. ఏ రోజైతే 1K కామెంట్స్ 2K లైక్స్ వస్తుందో ఆ నెక్స్ట్ మినిట్ ఇవన్నీ పార్సల్ చేసేస్తాం. ఆ పార్సల్ కూడా మేము ఎలా చేస్తామంటే మేము వీడియో తీస్తాం కదా, మీకు కాంటాక్ట్ అవుతాం అండ్ మీకు వీడియో కాల్ చేస్తాం, మీ అడ్రస్ తీసుకుంటాం, A to Z మేము మీ దగ్గరికి అందేటట్టు అయితే చూస్తాం అనమాట. ఇవన్నీ మేము ఒక వ్లాగ్ లెక్క తీసేసి మీకు మేము యూట్యూబ్లో పెడతాం అనమాట. అప్పుడు మీకు ఎలాంటి ఫ్రాడ్ లేదు, అన్ని ఇచ్చిందని చెప్పేసి మీకు కూడా అర్థం కావాలి కాబట్టి A to Z చూపిస్తా ఆ వీడియోలో. కమ్యూనిటీ పవర్ ఏందో చూపెట్టాలి మనం ఈసారి. సో సపోర్ట్ చేయండి, ఇలాంటి మోర్ గివ్ అవేస్ మీరు గెలుచుకోండి. సో ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఉంటాం మేము మీ సదా శ్రీధర్.